Hello all, welcome to another episode of Nede Vinandi. This is Sandeep with Prithvi, Shravya and Nishank. ఈ వీక్ మేము కవర్ చేస్తున్న మూవీ ఎవరు. ఎవరు ఈజ్ అ ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇట్స్ అ అఫీషియల్ రీమేక్ ఆఫ్ ఇన్విజిబుల్ గెస్టా మూవీ పేరు. సో రెండు రీమేక్లు వచ్చినాయి, బద్లా ఇన్ హిందీ అండ్ ఎవరు ఇన్ తెలుగు. ఎవరు ఇస్ స్టారింగ్ రెజీనా కసాండ్రా, అడవి శేష్, Murli Sharma and Naveen Chandra. Directed by Venkat Ramji, produced by PVP, Prasad V. Potluri, Pearl V. Potluri and Param V. Potluri. Released on 15th of August. ఈ మూవీ రైట్ నౌ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సో విల్ స్టార్ట్ గో అరౌండ్ విత్ ఫస్ట్ ఇంప్రెషన్స్. సో నాకు సినిమా యాక్చువల్లీ పెద్ద ఏమంత నచ్చలేదు, ఎందుకంటే నాది కొద్దిగా బయాస్డ్ వ్యూ. ఎందుకంటే నేను ఒరిజినల్ చూశాను, బద్లా చూసాక ఇది చూశాను. సో సిగ్నిఫికెంట్గా నాకు యాక్టింగ్ అండ్ స్టోరీ కొద్దిగా డిగ్రేడ్ అవుతున్నట్టు అనిపించింది ఫ్రమ్ డిఫరెంట్ వర్జన్స్. ఐ మీన్ మనం ఫస్ట్ ఏజ్ చూసామో దాన్ని బట్టి కూడా ఈ ఒపీనియన్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఎవరు చూస్తే మేబీ దే లైక్ ఇట్ రియలీ వెల్, ముందు సినిమాల గురించి తెలియకపోయినా, స్టోరీ తెలియకపోయినా. బట్ నాకైతే సినిమా ఒకవేళ ముందు కనుక వేరే సినిమాలు చూస్తుంటే దిస్ నథింగ్ న్యూ ఇన్ దిస్, ఎస్పెషలీ బ్యాడ్ యాక్టింగ్ ఫ్రమ్ సమ్ యాక్టర్స్, నేను చెప్తాను తర్వాత. బట్ ఇన్ జనరల్ నాకేం పెద్ద సినిమా నచ్చలేదు. నువ్వు చెప్పు. నేను యాక్చువల్లీ రెండు చూడలేదు, బద్లా చూడలేదు, ఇన్విజిబుల్ గెస్ట్ రెండు చూడలేదు. సో ఇది చూసినప్పుడు యావరేజ్ ఫీలింగ్, అంటే స్టోరీ వరకు బాగానే ఉంది, కాకపోతే ఇట్ డజంట్ టేక్ మీ మోర్ దెన్ దట్. అంతకన్నా ముందుకు ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనుకుంటా. నాకు పర్లేదు, బాగానే అనిపించింది. అంటే బాగానే అంటే అమేజింగ్ మూవీ అన్న కానీ ఇట్ వాజ్ గ్రిప్పింగ్ త్రూ అవుట్. ఎక్కడ బోర్ కొట్టినట్టు ఏం అనిపించలేదు. ఓకే సారీ, నేను బద్లా చూడలేదు, ఇన్విజిబుల్ గెస్ట్ కూడా చూడలేదు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కొన్ని ప్లేసెస్లో ఆమె అబద్ధం చెప్తుంది, నెక్స్ట్ ఇంకో స్టోరీ ఉంటుంది అని అర్థమైపోతుంది. కానీ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కొంచెం అంతే సూపర్ ట్విస్ట్ అన్న కానీ ద ట్విస్ట్ వాజ్ గుడ్, ఇట్ వాజ్ వర్త్ ద వెయిట్ అన్నట్టు అనిపించింది. సో ఇట్ వాజ్ వర్త్ వాచింగ్ వన్స్. నాకు నేను రెండు చూసాను, నిశాంక్ లాగా ఇన్విజిబుల్ గెస్ట్ చూసాను, బద్లా చూసాను. నాకు 2 points of view ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐ గెట్ వై మిగతా రెండు చూడని వాళ్ళకి ఈ సినిమా నచ్చింది. అంటే ఈ కమర్షియల్ సక్సెస్ రీజనింగ్ అయితే నాకు అర్థమైంది ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది అనేది. బట్ నాకు మూవీ చాలా ఓకే అనిపించింది. ఇట్ వాజ్ స్ట్రిక్ట్లీ ఓకే. అగైన్ సేమ్ యాజ్ నిశాంక్స్ రీజన్స్, బ్యాడ్ యాక్టింగ్, ఎస్పెషలీ రెజీనా. ఎందుకంటే నేను తాప్సీకి ఏదో పెద్ద హ్యూజ్ ఫ్యాన్ అని చెప్పను, బట్ ఇన్విజిబుల్ గెస్ట్ని బద్లా హిట్ అయింది అన్నదానికి కారణం అంటే బికాస్ ఆఫ్ ద యాక్టర్స్ క్యాలిబర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% ఆఫ్ ద మూవీ అడివి శేష్ మీదో లేదా రెజీనా మీదో ఉంటుంది. సో ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ రియలీ వెల్, ఐ థింక్ రెజీనా ఫెయిల్డ్. సో అందుకని మూవీ నాకు ఓకే. సో మనం ఎలాగూ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ జంపింగ్ ఇంటు దట్. ఎందుకంటే యాక్టింగ్ గురించి మాట్లాడితే దిస్ నో స్పాయిలర్స్ కదా. సో let maybe talk about that first and maybe tarvata we can jump into the story. Alaga acting wise I thought Regina was a complete zero. I mean even negative oka vidhanga cheppalante asalu amaka screen మీద కనిపించినప్పుడల్లా ఆమె యాక్టింగ్ చేస్తుందని అర్థమైపోతుంది. అంటే ఇఫ్ ఐ వాజ్ అడవి శేష్ నేను ఫస్టే నువ్వు జైలుకి పద అనేవాడిని. అంటే అంత ఆబ్వియస్గా యాక్టింగ్ చేస్తుంది తను ఆల్సో మూవీలో అండ్ హౌ ఆమె ఆ క్యారెక్టర్లో చేయడం అనేది. సో మనం చూసినప్పుడు ఆల్రెడీ ఒకసారి మాట్లాడాం రెజీనా యాక్టింగ్ గురించి. ఆ మూవీలో షీ గేవ్ ఆస్కార్ పర్ఫార్మెన్స్ అండ్ సినిమాలో అవుట్ స్టాండింగ్గా నిలిచింది ఆ సినిమా. ఈ సినిమాలో కూడా యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టు తాప్సీ. సో ఇప్పుడు ఐ హ్యావ్ అ న్యూ రెస్పెక్ట్ ఫర్ తాప్సీస్ యాక్టింగ్ ఇన్ బద్లా. ఎందుకంటే నేను బద్లా చూసినప్పుడు చెప్పాను ఐ వాజ్ ఓకే వాట్ ఎవర్ అనుకున్నానని. బట్ ఇది చూసాక అర్థమైంది దట్స్ నాట్ ఎ టెస్ట్మెంట్ టు తాప్సీ యాజ్ సచ్, బట్ ఈ యాక్టింగ్ ఎంత వర్స్ట్గా ఉంది అనేది. అట్ ద సేమ్ టైం నాకు యాక్చువల్లీ అడవి శేష్ యాక్టింగ్ కూడా కొద్దిగా ఎలా చెప్పాలంటే కొద్దిగా ఫేక్ అనిపించింది చాలా చోట్ల. నేను అగ్రీ చేస్తాను, నాట్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే గూఢచారి కానీ క్షణం కానీ న్యాచురల్గా ఉంటాయి చాలా. ఇందులో అయితే అసలు చాలా చోట్ల కూల్గా కనిపించడానికి చాలా యాక్ట్ చేస్తాడు ఫస్ట్లో. అది ఐ వాజంట్ రియలీ, అంటే నేను అంత భయం చేయలేకపోయాను దానివల్ల. సో ఆబ్వియస్గా నువ్వు చెప్పినట్టు 90% ఆఫ్ ద మూవీ రూమ్లో ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన. సో వాళ్ళిద్దరు క్లిక్ అవ్వాలి మెయిన్గా. వెరీ డిమాండింగ్ ప్రెజెన్స్ ఉంటుంది కదా, ఆ డిమాండింగ్ ప్రెజెన్స్ ఇక్కడ ఇద్దరికి లేదనిపించింది నాకు. ఈదర్ అడవి శేష్ ఆర్ రెజీనా. టూ మచ్ స్టోరీకి వెళ్ళకుండా బద్లా, నేను స్పానిష్ మూవీని పక్కన పెడతాను, బద్లా అండ్ ఎవరు కంపేర్ చేస్తే
బద్లాలో అమితాబ్ బచ్చన్ ఎంట్రీకి ముందే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ని చాలా ఫేమస్ అదేంటి ఇన్వెస్టిగేటర్, చాలా కేసెస్ విన్ అయ్యాడు, పెద్ద రికార్డ్ ఉంది, అదేంటి వెరీ ఇంటెలిజెంట్ ఫెలో అన్నట్టు పోర్ట్రే చేస్తారు. అండ్ అమితాబ్ బచ్చన్ క్యారీస్ దట్ ఆఫ్ వెల్. ఈ సినిమాలో హీస్ ఎ కరప్ట్ కాప్. సినిమా ఎవరో ఒకవేళ అదేంటి ఎవరన్నా బలివ్వాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ కేసు అంతా స్క్రూ అప్ అయినందుకు వీడు బాపానికి వస్తాడు స్కేప్ గోట్ లాగా అన్నట్టు రాజా రవీందర్ పంపిస్తాడు. సో ఆ రోల్ బట్ అడవి శేష్ మోహన్లో ఎప్పుడైతే ఎట్లుంటుందంటే నేను చాలా కూల్, నేను అన్ని ఒకటేసారి ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ 10 things at once, నేను ఐఎమ్ అహెడ్ ఆఫ్ యూ అన్న ఫీలింగ్ వస్తుంటుంది. దట్స్ నాట్ నీడెడ్ అనిపించింది నాకు కూడా. సేమ్, నేను కూడా ఐ అగ్రీ. అసలు ఆ సెటప్కి కొద్దిగా మిస్ మ్యాచ్ అనిపించింది నాకు కూడా. నాకు ఆ ఫీలింగ్ అయితే రాలేదు. బట్ మీరు చెప్పినట్టు ఐఎమ్ టూ కూల్ అని యాక్ట్ చేసింది అడవి శేష్ పర్సనాలిటీకి సూట్ అవ్వలేదు అనిపించింది. అంటే కొంచెం నేను కరప్ట్ కాప్ అలాంటి రోల్ అతని పర్సనాలిటీకి సూట్ అవ్వలేదు అనిపించింది. అంటే హీ వాజ్ బెటర్ ఫర్ గూఢచారి కైండ్ ఆఫ్ రోల్. సో మేబీ అది కొంచెం మిస్ మ్యాచ్ అనిపించి ఉండొచ్చు. అంటే కొద్దిగా దాన్ని ఏమంటారు, మెజర్డ్ గా యాక్ట్ చేసి హీ కుడ్ హావ్ పుల్డ్ ఇట్ ఆఫ్. అంటే ఇట్స్ నాట్ బియాండ్ హిస్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇతను ప్లే చేసింది అని నేను అన్ను. ఎందుకంటే క్షణం సిమిలర్ రేంజ్, గూఢచారి ఇవన్నీ సిమిలర్ సెట్ ఆఫ్ ఎమోషన్స్ ఎట్సెట్రా అన్నీ ఉంటాయి. అంటే తన అవుట్ సైడ్ తన కంఫర్ట్ జోన్ అలా ఏం నేను అన్ను. బట్ తను ఐ థింక్ హీ ఓవర్ ప్లేడ్ హిస్ హ్యాండ్ కొద్దిగా అని అనిపించింది. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఓకే, యా, మేబీ. నాకు వీళ్ళందరిలో కొద్దిగా ఇంకా ఇదేంటి నవీన్ చంద్రన్ బెటర్గా చేశాడు అనుకుంటున్నాను. బికాస్ తనది కొద్దిగా స్విచ్ ఉంది. అంటే నెరేషన్ మారుతున్నప్పుడు కొన్నిసార్లు మంచతన్లా, కొన్నిసార్లు అశోక్ అనే క్యారెక్టర్ సో ఐ థాట్ హీస్ ద ఓన్లీ వన్ హూ వాజ్ అట్లీస్ట్ కొద్దిగా ప్లే చేస్తే చూడొచ్చు అన్నట్టుంది. యా, ఐ థాట్ హీ వాజ్ ఫైన్. అండ్ ఎస్పెషలీ మనం యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే అతను ఎవరైతే క్యారెక్టర్ ఆదర్శ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తారో, లైక్ the son of Murli Sharma and whatever, first half of the movie and second half of the movie lo koduku character plays atanu was really bad, I felt. Yeah. And I mean atana actor kaadanukunta endukante maybe it's his first movie or something, but he was bad. అంటే అసలు ఉన్న సీన్స్ లో కూడా he was taking you out of the scene. అంటే అతను అసలు ఎమోషనల్ గా అస్సలు యాక్ట్ చేయలేకపోయాడు. ఎస్పెషలీ ఒక రియలీ హెవీ ఎమోషనల్ క్యారెక్టర్ అంది. ఐ థాట్ హీ ఆల్సో టుక్ అస్ అవే ఫ్రమ్ ద మూవీ అని అనిపించింది నాకు ఆ క్యారెక్టర్ది. బట్ ఐ అగ్రీ, తన అశోక్ అనే క్యారెక్టర్ యాక్టర్ హీ వాజ్ డీసెంట్. ఐ అగ్రీ విత్ దట్. ఐ థింక్ ఇంకా మనం ఈ బీటింగ్ అరౌండ్ ద బుష్ కంటే వీ హ్యావ్ టు డైవ్ ఇన్ టు ద స్టోరీ. సో స్పాయిలర్ అలర్ట్, ఇప్పటిదాకా విన్న వాళ్ళు, సినిమా చూడని వాళ్ళు అమెజాన్ ప్రైమ్లో ఉంది. మేమందరం అమెజాన్ ప్రైమ్లోనే చూసాము. So go ahead, watch, come back, and around we'll put a timestamp in the description, or we can come back and join our pod. So firstly, I can't talk about the movie without talking about Badla comparisons. ఎందుకంటే మోర్ ట్విస్ట్లు ఎంత కన్విన్సింగ్ ఉంటే మూవీ అంత ఉంటుంది. నాకు ఈ సినిమాలో అన్ని ట్విస్ట్లు నాకు తెలుసు, ఎక్కడ వస్తున్నాయి, ఏం బీట్స్ అన్నీ తెలుసు. ఇంకా చండాలంగా ఎందుకు అనిపించిందంటే ఏదో ట్విస్ట్ వస్తుందన్న ఫోర్బోర్డింగ్ ఉంటుంది. ప్రతిసారి ఏదో వస్తుంది, ఏదో ముందు వస్తుంది, సటిల్గా ఉండవు ఏవి. ఇట్లా పెద్ద బాంబ్ వేస్తున్నా, నేను రెడీ చేస్తున్నా ఆ బాంబుని, మీరు అందరూ రెడీగా ఉండండి, ఇప్పుడు ట్విస్ట్ పడుతుంది, 2 minutes ముందు వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అందుకని నాకు అంత సినిమా అంత వర్క్ కాల. అంటే టు అన్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ. అంటే బాంబ్ వేస్తున్నట్టు కాదు తెలియదు, కానీ ఈ అమ్మాయి అవద్దని చెప్పేస్తుంది, ఈ స్టోరీ కూడా సొల్లే అన్న ఫీలింగ్ బాగా. అంటే బట్ చెప్పడానికి ట్రై చేశాడో లేదో అమ్మాయి స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు, లేకపోతే అమ్మాయి యాక్టింగ్ అలా ఉందో, లేకపోతే సమ్వేర్. సో ఒక నిమిషం నేను ఒకటి అడుగుతాను, అదేంటి అసలు నీకు ఈ సినిమా చూసే ముందు నీకు బేసిక్స్ అన్న తెలుసా ఈ సినిమా స్టోరీ గురించి? బేసిక్స్ తెలియదు, కానీ నేను ఒక ట్వీట్ చదివాను. ఒక ట్వీట్లో అసలు ఇద్దరాడ్డా రెజీనా అని ఒక ట్వీట్. ఓకే, బట్ నాకు మైండ్ లో ఉండిపోయింది, అమ్మాయి రాడ్డి అమ్మాయి అవద్దాలి. యాక్టింగ్ పక్కన పెడితే, అంటే ఆ స్టోరీ ఆ అమ్మాయి కథ చెప్తోంది అనే విషయం నీకు హింట్ ఉందా ముందన్న? ముందు హింట్ లేదు. ఓకే, సో బేసిక్గా యా, సో అది లేకపోతే ఇట్ ఈస్ వెరీ అంటే హై ప్రాబిలిటీ దట్ యూ విల్ బి ఇండల్జ్డ్ ఇన్ ద స్టోరీ. యా, ఐ వాజ్ ఇండల్జ్డ్. కానీ ఆ అమ్మాయి చెప్పే స్టోరీని నేను అంటే సంబడీ డైడ్, లైక్ సమ్ గై గాట్ కిల్డ్, హౌ హీ గాట్ కిల్డ్ అనేది మనకు తెలియదు. కానీ ఆ అమ్మాయి నరేట్ చేసే స్టోరీ షీఈస్ ట్రైంగ్ టు హైడ్ సంథింగ్ అని అర్థమైపోతుంది. అంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది లేదు అనేది తెలియదు, కానీ షీఈస్ ట్రైంగ్ టు హైడ్ సంథింగ్ అండ్ షీఈస్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక రేప్ అంటే నేనేమి నాకు ఇవన్నీ ఏం తెలియదు, కానీ ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేను రేప్ విక్టిమ్స్ అందరికీ నేను ఒక ఐడల్ లాగుంటాను టైప్స్లో చెప్తుంది. ఏంటి కొంచెం వెరైటీగా ఉంది. యూజువలీ సినిమాల్లో కొంచెం వాళ్ళు నేనేమి జడ్జ్ చేయట్లేదు ఎవరిని ఏమి,
బట్ కొంచెం వెరైటీగా చూపించాడు ఏంటి ఆ అమ్మాయిని ఒక యాక్టివిస్ట్ లాగా చూపించాడు ఏంటి, ఇమీడియట్లీ ఆఫ్టర్ ట్రామా ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందా అని నాకు అనిపించింది. అండ్ ఆ తర్వాత అమ్మాయి హోటల్ రూమ్ సెటప్ కానీ ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటే ఓకే షీ ప్లేడ్ సంథింగ్, ఏదో కవరప్ అయింది. ఆ కవరప్ని ఈ అమ్మాయి ఫేక్ చేస్తుంది. సో బేసిక్గా వీడు స్టోరీ అడుగుతూ ఉంటే ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది కదా. ఒక 2 స్టోరీస్ చెప్పిన తర్వాత ఇంకా ఎవ్రీ స్టోరీ అబద్ధమే, లాస్ట్కి ఈ అమ్మాయి వెళ్ళిన అయి ఉండొచ్చు అనే ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఆ లాస్ట్ అడవి శేషే కొడుకు అనేది ఆబ్వియస్గా నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనేది దట్స్ వాట్ కెప్ట్ మీ హుక్ టు ద స్టోరీ. అంటే అసలు ఏం జరిగింది అనేది, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది ఫస్ట్ ఫ్యూ స్టోరీస్ అని అర్థమైంది, కానీ అసలు నిజమేంటి అనేది తెలుసుకోవటం అనేది కొంచెం ఎంగేజింగ్గా ఉండింది. సో నా ప్రాబ్లం ఏంటి అంటే ఒరిజినల్ మూవీతో అలా కంపేర్ చేస్తే, ఐ మీన్ కంపారిజన్ లేకుండా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అనలైజ్ దిస్ ఇన్ అ వ్యాక్యూమ్ అలాగా. సో కంపారిజన్ వైజ్ చూస్తే ఏంటంటే తేడా, ఒరిజినల్ మూవీ అండ్ ఈవెన్ బద్లాలో యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ద సన్ హూ గాట్ కిల్డ్. సో ఒరిజినల్ మూవీస్ ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫాదర్ హూ గెట్స్ కిల్డ్, సన్ చనిపోతాడు అండ్ ద ఫాదర్ కమ్స్ ఎస్ ది ఇన్వెస్టిగేటర్. ఇక్కడ అడవి శేష్ క్యారెక్టర్ బదులు లైక్ ద సన్ కమింగ్, ఫాదర్ వస్తాడు. సో నాకు ఏమనిపించింది అంటే దాంట్లో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ వాజ్ మచ్ హయ్యర్ దెన్ ఇది. ఎందుకంటే ఇది చాలా రెగ్యులర్గా చూస్తుంటాం, కొడుకు తన చనిపోయిన ఫాదర్కి రివెంజ్ తీసుకోవడము అలా అనేది. బట్ తండ్రి కొడుకు చనిపోయిన దాని గురించి రివెంజ్ తీసుకోవడం అండ్ స్మార్ట్లీ ప్లేయింగ్ ఇట్, సమ్ 70-year-old 80-year-old ఆర్ 60-year-old వాట్ ఎవర్, స్మార్ట్గా ప్లే చేయడం అనేది దాంట్లో ఒక కిక్ ఉంటుంది. ఆ కిక్ వాజ్ లాస్ట్ ఇన్ దిస్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రెగ్యులర్గా ఓకే సూపర్ స్మార్ట్ హీరో అండ్ సూపర్ స్మార్ట్ వాళ్ళ ఫాదర్ అంటే బాగా పిచ్చున్నవాడు, అన్నీ కొంచెం రొటీన్ ట్రోప్స్లోకి ప్లే అయ్యింది అని అనిపించింది. అంటే ఐ థింక్ ఇట్ వాస్ అ డెలిబరేట్ చాయిస్. ఇప్పుడు బ్యాంకబిలిటీ అడవి శేష్ను సినిమాలో పెడితే హీ హ్యాస్ టు బి ద లీడ్, హీ కాంట్ ప్లే అ 70-year-old పర్సన్. ఇప్పుడు ఇంకొకటి బద్లా నుంచి కంపేర్ చేసుకుంటే అమితాబ్ బచ్చన్ మొహము ఈజ్ అ మాస్క్, అది పీకేయడం అనేది నాకు అక్కడ నాకు కొంచెం బిలీవబుల్ అనిపించలే. ఎందుకంటే ద ఫిజికాలిటీ ఆఫ్ అమితాబ్ బచ్చన్ అండ్ ద ఫిజికాలిటీ ఆఫ్ ద ఫాదర్ హూ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అమితాబ్ బచ్చన్ని మనం 80% ఆఫ్ ద మూవీ చూసి ఆ 20% ఆఫ్ ద మూవీలో ఉన్న క్యారెక్టర్ని అతనే అని ఊహించుకోవడం నాకు కొంచెం అన్బిలీవబుల్ అనిపించింది. సో మేబీ బిలీవబుల్ చూడడానికి అడవి శేష్ సన్ లాగా వచ్చాడు, జస్ట్ కళ్ళు అదేంటి మొహం కప్పేసుకున్నాడు, సో ఓన్లీ కళ్ళు చూసారు అన్నది స్టోరీ వైజ్ ఇట్ వర్క్స్ అవుట్ వెల్, బట్ ఎమోషన్ వైజ్ ఇట్ డజంట్. యా ఫర్ మీ ఇట్ డెంట్ హెల్ప్. అంటే ఎమోషనల్గా నాకు ఆ కనెక్ట్ కొంచెం ట్రోప్ అనిపించింది. యాక్చువల్లీ నాకు ఐ హ్యావ్ అ క్వశ్చన్ టు ఆస్క్ విచ్ ఇస్, నాకు ఈ స్టోరీలో విన్నర్ ఏంటంటే స్క్రీన్ ప్లే. బికాజ్ లాస్ట్కి వచ్చేసరికి ఈ అమ్మాయి ఏదో చేసింది అని గెస్ట్ చేసిన, ఫస్ట్లో ఏంటంటే తిన్ని కాలేజ్ ఫ్రెండ్ నీకు తెలుసు ఇలా అన్నప్పుడల్లా యూఆర్ స్టిల్ ఆన్ హర్ సైడ్. సో ఆ ట్రాన్సాక్షన్ మెల్లగా అయ్యింది అన్నట్టే ఇట్ వాజ్ వెల్ పేస్డ్, మంచిగా చేశాడు. ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అనుకున్నప్పటి నుంచి ఈ అమ్మాయి ఏదో చేసి ఉంటుంది డెఫినెట్గా అన్న ఈ ట్రాన్సాక్షన్ మెల్లగా అయింది, కరెక్ట్గా అయింది అనుకున్నాను నేను. సో ఐ వాంట్ ఆస్క్ యూ, ఇది ఎంతవరకు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసింది, ఇది ఎంతవరకు ఒరిజినల్ దాని నుంచి ఎగ్జాక్ట్ అడాప్ట్ చేసేసారు కాబట్టి అది అలా ఉండింది అని, ఎంతవరకు క్రెడిట్ కెన్ యూ గివ్ టు ద స్క్రీన్ ప్లే రైటర్? అంటే బద్లా మూవీ గురించి మాట్లాడుతాం, ఎందుకంటే పీపుల్ ఇప్పుడు మనం ఒరిజినల్ స్పానిష్ మూవీ గురించి మాట్లాడితే చూడడానికి రెఫరెన్స్ ఉన్నది కాబట్టి బద్లా నెట్ఫ్లిక్స్లో ఉంది. బద్లా మూవీలో తాప్సీ క్యారెక్టర్ని మనము స్టార్టింగ్లో దే డోంట్ షో, అంటే ఆర్క్ ఏముంటుందంటే నార్మల్ పర్సన్ హూ డస్ బ్యాడ్ థింగ్స్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ గోస్ డౌన్ ద గటర్ యాజ్ ద మూవీ గోస్ అన్నట్టు ఉంటుంది. ఇందులో ఏంటంటే రెజినా రోల్ స్టార్టింగ్ నుంచే షీ హ్యాస్ ఈవిల్ ఇంటెన్షన్స్ అన్నట్టు చూపిస్తాడు. షీ మ్యారీస్ ఎ గై హూస్ గే జస్ట్ ఫర్ ద స్టేటస్ అండ్ ద మనీ. అదేంటి అండ్ షీ లేటర్ సో ద పాయింట్ వేర్ షీ స్టార్ట్స్ తన రోల్ క్యారెక్టర్ స్టార్ట్ చేసి పిటీలో అని ఇంకా కిందికి వెళ్తుంటుంది. సో దట్ ఆర్క్ ఈజ్ నాట్ అంటే చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండదు. నీకు మంచి పర్సన్ చెడ్డగా అవుతున్నాడు ఓవర్ ద కోర్స్ అంటే ఇట్స్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. యా ఒక ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ అసలు ఈమెకి ఏం తెలీదు ఆర్ ఈమె షీజ్ అంటే ఇన్నసెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సందీప్ చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది, ఈ అమ్మాయి ఏదో కొంచెం తేడా క్యాండిడేట్ టైప్లో. అక్కడి నుంచి వాట్ ఎవర్ అనిపిస్తుంది, ఓకే ఇంత చేసింది అనేది ద క్లైమ్ డౌన్ ఇస్ నాట్ దట్ స్టీప్ అనమాట. సో వేరే 2 మూవీస్లో ఇట్స్ జస్ట్ మామూలు మంచి అమ్మాయే, యాజ్ ఎ నార్మల్ మనలాంటి అమ్మాయే, కాకపోతే ఏదో షీ గాట్ హర్ సెల్ఫ్ ఇంటూ ట్రబుల్, ఇప్పుడు ఎంతగా వదిలితే అంత కవర్ చేసుకోగలుగుతుంది. యా బట్ టు యువర్ మెయిన్ పాయింట్, నేనైతే స్క్రీన్ ప్లేలో 90% ఆఫ్ ద క్రెడిట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఇస్తాను.
ఇట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా scene to scene progression wise I would say it goes to the original screenplay actually. So the major difference is బ్యాక్ స్టోరీలో. ఆ బ్యాక్ స్టోరీ అంటే అసలు యాక్చువల్లీ ఆ రోజు ఏమైంది అనేది ఉంటుంది కదా, ఆ స్టోరీలో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. అంటే అసలు ఆ కాప్ కాదు, ఆ కాప్ స్టోరీ అంతా పెట్టడము అండ్ ఈ సన్నే కాప్ అని చెప్పడం ఆర్ అడవి సెష్ కాప్ అని చెప్పడము, ఈ పార్ట్స్ ఆర్ డిఫరెంట్ బట్ యాక్చువల్లీ దే ఆర్ డిఫరెంట్ ఫర్ ద వర్స్ట్. అంటే ఒరిజినల్లో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ అనమాట. అంటే ఆ ఒరిజినల్ దాంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాక్సిడెంట్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ బట్ ఫైట్ డ్రింకింగ్ ఏదోటి దే హిట్ సమ్ కార్, ద గై డైస్ ఇన్స్టెంట్లీ, అక్కడికక్కడ చనిపోతాడు. సో వీళ్ళకి ఏం చేయాలో తెలియక దే ట్రై టు హైడ్ ఇన్ ద కార్ అని ఒక ఇంటికి వెళ్తారు. ఎవరు రమ్మంటే లైక్ హెల్ప్ చేస్తాను రమ్మంటే అంటే అక్కడ ఆ ఇల్లు హ్యాపెన్స్ టు బీ ద కిడ్స్ ఫాదర్స్ హౌస్ అండ్ దే ఫ్లీ. సో అదంతా ఎలా ఉంటుంది అంటే ఓకే ఇది ఏంటంటే ఐ కెన్ ఇమాజిన్ దిస్ లెవెల్ ఆఫ్ బ్యాడ్ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఇట్ వాజ్ వెరీ ప్రీ ప్లాన్ టైప్లో ఉంటుంది అ లాట్ ఆఫ్ ఇట్. సో ఒరిజినల్ దాంట్లో అలా ఉండదు, ఇట్స్ నాట్ ప్రీ ప్లాన్, ఇట్స్ అంటే సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్ దెమ్ టు బీ లైక్ బ్యాడ్ పీపుల్ అన్నట్టు ఉంటుంది. ఒరిజినల్ హ్యాడ్ ఎవ్రీథింగ్, లైక్ ఇట్ హ్యాడ్ ఎమోషన్, ఇట్ హ్యాడ్ లైక్ అంటే మంచి ఆర్క్ ఉంది అలాగా, దాని నుంచి ఏమీ దాన్ని మార్చాల్సిన అవసరం ఏం లేకుండింది. సో నేనేమనుకున్నానంటే దే వుడ్ హవ్ జస్ట్ చేంజ్డ్ ఫాదర్ బదులు బ్రదర్ అని పెట్టారు అనుకో, యూ కెన్ హవ్ స్టిల్ హ్యాడ్ అడవి సెష్ అని అనుకున్నాను నేను. అంటే ఒరిజినల్ వర్క్ అవడానికి బద్లా వర్క్ అవడానికి బిగ్గెస్ట్ రీజన్స్ ఆర్ బ్యాక్ స్టోరీ చాలా బిలీవబుల్. నార్మల్ పీపుల్కి కొంచెం ఇట్లా యాక్సిడెంట్ అవుతే ఎలా బిహేవ్ చేశారు అన్నది. సో మనకి తర్వాత ట్విస్ట్లు తెలిసినప్పుడు ఓ దిస్ ఇస్ అన్బిలీవబుల్, ఇలాంటి ట్విస్ట్ చేశారా, ఇలా చేశారా, ఆ ట్విస్ట్ యాక్చువల్లీ పేస్ ఆఫ్. ఈ సినిమాలో అడ్వి శేష్ ట్రయింగ్ టు యాక్ట్ కూల్ అండ్ రెజినా కసాండ్రా ఆల్వేస్ ట్రయింగ్ టు మొహంలో నేను ఏదో అదేంటి క్యారెక్టర్ ఆర్క్ కానీ నెగటివ్ టు సూపర్ నెగటివ్ అండ్ మాట్లాడేటప్పుడు కానీ నేను ఎప్పుడు సిచ్యువేషన్ నా కంట్రోల్లో ఉంది అలా మాట్లాడడం కానీ. సో those characters make whatever they did believable, so the twists seem less like twists. నువ్వు బ్యాడ్ పర్సన్ని ఓ బ్యాడ్ థింగ్ చేశాడు అంటే అందులో ట్విస్టే ఉంది. ఒక గుడ్ పర్సన్ ఇలాంటి అన్నెసరీ సిచ్యువేషన్లో ఇలా బ్యాడ్ థింగ్ చేశాడు బట్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటే ఆ ట్విస్ట్లో బిగ్ పే ఆఫ్ ఉంటుంది. సో ఐ థింక్ అక్కడ ఫెయిల్ అయ్యారు. బేసికలీ నాకు వెన్ వీఆర్ కమింగ్ టు కంపారిజన్, నాకు చాలాసార్లు తెలుగుకి అడాప్టేషన్స్ చూసినప్పుడు దిస్ కుడ్ బి మై ఎక్స్ట్రీమ్ లైక్ అనాలిసిస్, చాలాసార్లు విమెన్ క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్స్ని కొద్దిగా ఈవిల్ చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషలీ నాకు అంటే నేను ప్రేమం చూసినప్పుడు ఇలాంటి అవన్నీ చూసినప్పుడు దే ఆల్మోస్ట్ మేక్ ఇట్ సమ్హౌ ప్లేయింగ్ టు ద ఇదేంటంటే వీళ్ళందరూ ప్లేయర్స్ అబ్బాయిలతో ఆడుకోవడానికి చేస్తున్నారు, లేకపోతే ఇన్హెరెంట్లీ వాళ్ళకు ఒక ఈవిల్ ఫిల్టర్ పెడతారు అని నాకు అనిపిస్తుంది, ఎస్పెషలీ ఇన్ అడాప్టేషన్స్ ఒరిజినల్ టు ఇంకో దానికి చేసినప్పుడు. సో ఫ్రమ్ వాట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఐ ఫీల్ ఇట్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ దిస్. యా ఐ అగ్రీ. నేను జనరలైజ్ దాంతో నాకు తెలియదు కానీ ఈ మూలతో ఐ ఆల్సో నేను కూడా జనరలైజ్డ్ ఐ వుడెంట్, అంటే నాకు అంత డేటా లేదు జనరలైజ్ చేయడానికి, బట్ యా ఈ సినిమాలో అయితే డెఫినెట్లీ దే స్టార్టెడ్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ యాక్చువల్లీ. ఐ అగ్రీ. నీ టాపిక్ మీద నా ఒపీనియన్ ఏంటంటే దే డూ ఇట్ విత్ ఎవ్రీ క్యారెక్టర్, నాట్ జస్ట్ ఫీమేల్ ఆర్ మేల్. మన దగ్గర ఏంటంటే ఆ క్యారెక్టర్ని తీసుకుని కొంచెం యాంపప్ చేయాలి. ఈవిల్ అయితే సూపర్ ఈవిల్ చేయాలి, గుడ్ అయితే సూపర్ గుడ్ చేయాలి, అదేంటి క్లెవర్ అయితే సూపర్ క్లెవర్ చేయాలి. మన వాళ్ళు ఏంటంటే ఒక్క డిగ్రీ ఎక్కువ చేస్తే మన వాళ్ళకి ఇన్ జనరల్ ఫీలింగ్ ఏముంటుందంటే అంత సటిల్గా ఉంటే మన ప్రేక్షకులుగా దొరకకపోవచ్చు, ఈ ట్విస్ట్ ఉన్నాయి కదా ఇవన్నీ దొరకవు, సో ఇన్ యువర్ ఫేస్ పెట్టాలి అన్నందుకు కూడా ఈ క్యారెక్టర్స్ అలా చేంజెస్ ఉండొచ్చు అనుకుంటున్నా. అది ఐ అగ్రీ విత్ సమ్ థింగ్స్. అంటే ఇప్పుడు హీరో అంటే అసలు ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్గా ఉండాలి, దాన్ని ఇదంతా చూపించాలి అని. కాకపోతే మీరు దీంట్లో చెప్పినప్పుడు హీరోయిన్ డజంట్ స్టార్ట్ ఆఫ్ బై బీయింగ్ ఈవిల్ కదా, అసలు హిందీ సినిమాలో ఈవిలే కాదు, జస్ట్ మా నార్మల్ పర్సన్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్. అంటే ఈ సినిమాలో కూడా యాక్చువల్లీ సూపర్ ఈవిల్ అన్నట్టు చూపించడం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి బాస్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వెనకాల బ్యాక్ స్టోరీ వెనకాల ఆడియో నరేషన్ ఏముంటుందంటే అతనిలోని అభిమానం చూశాను, అతనికి సహాయం చేద్దాం అనుకున్నాను, ఇదంతా సొల్లు చెప్తుంది. అంటే వీ క్లియర్లీ కుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ సొల్లు, బట్ ఐ గెస్ how she's trying to portray is like I'm a good person just doing good things to my boss. ఎందుకంటే పార్ట్లీ దట్ ఈస్ బికాస్ రెజినాస్ యాక్టింగ్. అసలు ఆ బ్యాక్ స్టోరీలో రెజినా ఆస్కరే అంటే అసలు ఫుల్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. ఇంకొకటి దాంట్లో యాక్సిడెంట్లీ చంపేశాను అన్నారు, నేను బదులా చూడలేదు, యాక్సిడెంట్ అవుతుంది అన్నారు కదా. దీంట్లో నాకు షీ ట్రైంగ్ టు సేవ్ హర్ సెల్ఫ్ కదా ఇన్ అ వే, లైక్ సేవ్ హర్ మ్యారేజ్ ఆర్ లైక్ ఇతను ఏమంటాడు వచ్చి మురళీ శర్మ వచ్చి నువ్వు ఇలాంటి అమ్మాయి తెలీదు,
ఈ వెడ్డింగ్ నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నావు అతను నా ఫ్రెండ్, జాగ్రత్తగా ఉండు అంటే ఆ అమ్మాయికి ఇంకా తెలిసిపోతుంది. ఇంక బేసిక్గా ఎప్పుడో ఇతను వెళ్ళి చెప్పేస్తాడు, సో నాకు ఎనీడే రిస్క్ అని చెప్పి చంపేస్తుంది. బేసిక్గా తోసేస్తుంది, ఏదో జరుగుతుంది కదా, తోసేస్తుంది. అది నాకు జస్టిఫైడే అనిపించింది. అంటే ఫర్ అ బ్యాడ్ పర్సన్ జస్టిఫైడ్ అంటే నేను ఫర్ అ బ్యాడ్ పర్సన్ దట్ ఈస్ జస్టిఫైడ్ అనిపించింది. అంటే ఇప్పుడు లైక్ ఈవిల్ క్యారెక్టర్ వాట్ ఎల్స్ వుడ్ దే డు ఇన్ దట్ సిచువేషన్? అంటే ఈవిల్ క్యారెక్టర్ అని నీకు అప్పుడు దాకా తెలియదు అసలు. ఆమెకి ఈవిల్ క్యారెక్టర్ అనడానికి ఏముంది? ఈవిల్నెస్ చంపేంత ఈవిల్ ఏముంది ఆమెలో? అదే కదా, చంపటమే కదా. అదే అంటున్నా. సో ఇప్పుడు ఓకే, ఒక కార్ యాక్సిడెంట్ అయితే నువ్వు ఏం చేయాలో తెలియక బాడీని డిక్కీలో పెట్టుకోవడం ఒక లెవెల్ ఆఫ్ ఈవిల్. అవును. బట్ ఒకళ్ళు వచ్చి నిన్ను థ్రెటన్ చేస్తే వాళ్ళని దేంటి మేడ మీద తోసేసేయడం ఒక లెవెల్ ఆఫ్ ఈవిల్. డూ యూ సీ, అంటే డూ యూ థింక్ దెర్ ఆర్ 2 different levels ఆర్ రెండు సిమిలర్? అంటే ఇన్ వన్ థింగ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, ఇన్ ద సెకండ్ థింగ్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్. సో షీ ఈజ్ మోర్ లైక్ ఆబ్వియస్లీ ఆ అమ్మాయి ఈవిల్ అనే చూపించాడు, ఈవిల్ కాదు అనట్లేదు, కానీ నీకు అంత బిలీవబుల్గా ఎందుకు లేదు అంటున్నారు అని అంటున్నా. అంటే అన్నారు కదా ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ ఈవిల్ ఈ స్టోరీలో అని చెప్పేసి అది ఎస్టాబ్లిష్ చేశాడు కదా, స్టార్టింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేశాడు కదా. ఏమంటున్నా అంటే అన్బిలీవబిలిటీ ఈజ్ అ బిగ్గర్ పే ఆఫ్ దాన్ బిలీవబిలిటీ. యా, అది సందీప్ అనేది. రెజినా ఈవిల్ అని ముందు నుంచి తెలిస్తే ఆ ట్విస్ట్లలో ఏమో అది ట్విస్ట్ కాదు, ఇంకా ఈవిల్ పర్సన్ ఇస్ డూయింగ్ ఈవిల్ థింగ్స్, అందులో ట్విస్టే ఉంది. ఓకే, ఎందుకంటే నేను డిఫరెన్సెస్ చెప్తా. తాప్సీకి బద్లాలో అదేంటి, హస్బెండ్ ఇస్ నాట్ గే, ఇట్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఏదో పెళ్లి చేసుకుంటారు, ఇట్స్ ప్రాపర్ రిలేషన్షిప్. తను ఏమి డబ్బుల కోసం పెళ్లి చేసుకోదు, తనకు సొంత బిజినెస్ ఉంటుంది. అదేంటి ఇక్కడ అందులో ఫాదర్, ఇందులో సన్. ఇక్కడ అడవి శేష్కి క్యాన్సర్ ఉంటుంది, అందులో అతను కూడా డిసీజ్ ఉంటుంది, కానీ అతను డిసీజ్ క్యూర్ అయినట్టు ఏమీ చూపించరు. ఇతను క్యూర్ అయ్యి అతను నా ఫాదర్ ధైర్యంతో నేను క్యాన్సర్ని అధిగమించి బయటకు వచ్చాను. ఇవన్నీ ఆల్ దీస్ పాయింట్స్ అన్ని శ్రావ్య థియరీకి వెయిట్ యాడ్ చేస్తున్నాయి. ఏంటి? Women are more bad, men are more good in that. I'm not saying women are more. It's అది మరి సింప్లిస్టిక్ ఫార్మ్ ఆఫ్ సేయింగ్. అన్నిట్లో ఈ యాంప్డ్ అప్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ కావాలి. ఇప్పుడు ఇందులో రెజినా ముందు నుంచే, యాక్చువల్లీ రెజినాకి నవీన్ చంద్రకి ముందు నుంచి రిలేషన్షిప్ ఉంది. నవీన్ చంద్ర పెళ్లి చేసుకుందాం అంటే నీ స్టేటస్ నాకు సరిపోదు, నువ్వు వేరే వాళ్ళని చేసుకో, నేను ఇంత ఈవిల్ చూపించాల్సిన ఇంత ర్యాంప్. ఆ అమ్మాయి అనదు నవీన్ చంద్ర వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, ఆర్ నవీన్ చంద్ర నా స్టేటస్కి నువ్వు సరిపో అని చెప్పి ఆ అమ్మాయి నవీన్ చంద్ర తొక్కినట్టు చెప్తారు. ఆ అమ్మాయి వీడిని తొక్కదు. నవీన్ చంద్ర అది హైయర్ స్టేటస్ అన్నట్టు చూపించారు. అదే వాళ్ళని డ్రైవ్ చేస్తున్నప్పుడు అదే సీన్ ఉంటుంది కదా. బట్ ఎనీవేస్ నేను అందరి 4 క్యారెక్టర్స్లో ఇట్స్ నాట్ సింపుల్, కొంచెం కాంప్లెక్స్ చేయడానికి ట్రై చేశాడు. ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ చేసి, ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ చేసి, దానివల్ల పెద్ద ట్విస్ట్లకి పే ఆఫ్ అయితే ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఏమన్నా అవుతే ఇంకా డెట్రిమెంట్ అయింది అన్న. ఓకే, మేబీ నేను ఒరిజినల్ చూస్తే నా ఒపీనియన్ మార్చుకుంటాను. కానీ ఇందులో నాకు అనిపించింది ఏంటి అంటే, వాట్ యు సీ ఫస్ట్ చాలా వెయిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎవరు చూసావు కదా, వాట్ కెన్ హ్యాపెన్ ఇస్ నువ్వు ఇప్పుడు బద్లా చూస్తే నీకు ఎవరునే ఎక్కువ నచ్చచ్చు. ఓకే, అంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ. ఎందుకంటే నాకు అన్ని ఒక్కొక్క లెవెల్ డెట్రిమెంట్ అవుతూ వచ్చినాయి అన్నా కదా. సో నేను ఫస్ట్ అది చూసా. నాట్ దట్ స్పానిష్ మూవీస్ అంటే అన్ని గొప్పగా ఉంటాయి అలానే కాదు. తెలుగు సినిమా స్పానిష్లో చూస్తే ఫస్ట్ నాకు తెలుగు సినిమానే నచ్చుతుంది మోర్. అలానే ఇక్కడ కూడా స్పానిష్ది ఫస్ట్ చూశాను కాబట్టి జస్ట్ నాకు అన్నీ తెలుసు ఏమవుతాయి అని. సో నేను ఇంకా వేరేవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాను, ఎందుకంటే నాకు స్టోరీ ఆల్రెడీ తెలుసు. ఓకే, ఈ యాక్టర్ ఎలా పోర్ట్రే చేస్తుంది, ఇలాంటివన్నీ చూస్తా. సో దానివల్ల ఫస్ట్ మనం ఏది చూసామో that plays a big role అని నేను అనుకుంటున్నా. సో నువ్వు ఇప్పుడు తర్వాత నీ బద్లా చూస్తే నువ్వు అనిపించదు ఏ బద్లా కంటే ఎవరునే బాగుంది కదా, ట్విస్ట్ బంచ్ పే ఆఫ్ ఉంది అని. యా, అంటే ఐ వాజ్ లైక్ ఎ లిటిల్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకేమంత పెద్ద ఎక్కలేదు. ఐ వాజ్ ఓకే, బట్ అట్ ఎనీ పాయింట్ నాకేమీ లక్కీగా అది మరీ ఓవర్ బేరింగ్ ఏం అనిపించలేదు నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. అంటే లాస్ట్ లో ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు వెనకాల స్కోర్ కొంచెం మూవీ అయిపోయిన ఒక 12 hours వరకు నాకు మైండ్ లో కొంచెం లూప్ లాగా ఉండింది. సో ఐ థాట్ ఇట్ వాజ్ ఓకే, బట్ నాకు అసలు గుర్తుకులేదు మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. గుర్తులేదు. నేను మూవీ చూసాను, ఓకే నైస్ ట్విస్ట్ అనుకుని వదిలేసాను, అంత ఎక్కువ ఏం ఆలోచించలేదు దాని గురించి. మరి కానీ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొద్దిగా హెవీ అయింది అనిపించింది. అంటే మరి చిడిన్ కొద్దిగా ఇంకొద్దిగా సట్లర్గా చేస్తే నడిచేసేస్తుంది అనుకున్నా. నాకు క్వశ్చన్, నేను ఇలాంటి మూవీస్ గురించి మాట్లాడదాం అనుకున్నా యాక్చువల్లీ పాడ్లో. ఇలా థ్రిల్లర్స్ ట్విస్ట్లు ఉన్నవి తెలుగు సినిమాల్లో నాకు గుర్తొచ్చిన మూవీస్ రీసెంట్గా అయితే D616 మూవీ, కొంచెం ఇలా ట్విస్ట్లు అవి ఉంటాయి. గేమ్ ఓవర్, యూ టర్న్, ఇలాంటి సినిమాలు
నా ఇవన్నిట్లో కామన్ థీమ్ ఏంటంటే నన్ ఆఫ్ దెమ్ ఆర్ తెలుగు ఒరిజినల్ స్క్రీన్ ప్లేస్. సో తెలుగు ఒరిజినల్ నా క్వశ్చన్, నాకు బాధపడాలో లేకపోతే బాగా తీస్తున్నారు అనుకోవాలో తెలియదు, కానీ వాట్ డూ యూ థింక్? మన వాళ్ళకి తీయడం రాదా లేకపోతే? అంటే నాకు తెలిసి ఐ ఆనెస్ట్లీ థింక్ అంటే మేబీ స్టోరీ రైటర్స్ లేరేమో, అలాంటి స్టోరీ రైటర్స్ రాసేవాళ్ళు, రియల్ థ్రిల్లర్స్ రాసేవాళ్ళు ఎవరు తక్కువ ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో అందుకని ఈజియెస్ట్ ఇస్ టు అడాప్ట్ ఒక బుక్ని కానీ ఏమైనా తీసుకుని ఆర్ అన్ అదర్ ఫారెన్ మూవీ అని. ఎందుకంటే అట్లీస్ట్ మన వాళ్ళు పర్సనల్లీ అంటే ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా ఇలాంటి డ్రామా రాయాలి అనుకుంటే ఐ థింక్ దెర్ ఆర్ యాంపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ రైట్ అని నేను అనుకుంటున్నాను. సో బట్ ఎట్ ద సేమ్ టైమ్ మన వాళ్ళు ఓ బేబీ లాంటి మూవీ కూడా దే హ్యాడ్ టు లైక్ ఇంపోర్ట్ టైప్స్ కదా. ఎందుకంటే ఇఫ్ దట్ ఈస్ జస్ట్ వన్ లెవెల్ ఓవర్ ఎ ఫ్యామిలీ డ్రామా కదా, ఏంటి జస్ట్ ఒక ఎలిమెంట్ ఉంటుంది, జస్ట్ ఓల్డ్ పర్సన్ టర్నింగ్ ఇన్ యంగ్ ఆర్ అది, ఎక్సెప్ట్ ఫర్ దాట్ ఇట్స్ అ డ్రామా. ఐ బిలీవ్ మన వాళ్ళు అది రాయగలరు అనేది. సో అది కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు, విచ్ నేను నా ప్రకారం ఏంటంటే అంత కొత్తదనం కూడా మేబీ లేదేమో. సో ఐ కాంట్ ఇమాజిన్ ఇప్పుడు థ్రిల్లర్ అంటే నాకు అదేంటి ఫిలిం బై అరవింద్ లాగా థ్రిల్లర్ స్లాష్ హారర్ అనేది. సో దట్ వాజ్ లాంగ్ టైమ్ అగో. ఆ తర్వాత కూడా మళ్ళీ దాంట్లో ఏమీ అప్టిక్ లేదు అలాంటి స్టోరీస్లో. మిస్సమ్మ మూవీ గుర్తుందా? యా, మిస్సమ్మ ఇస్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ మూవీ. నీలకంఠం అంటే నేను అంటుంది ఏంటంటే షో కూడా థ్రిల్లరే అనుకుంటా. నీలకంఠ ఫస్ట్ మూవీ అంటే షో అడాప్టెడ్ ఏమో, అట్లా ఏం తెలియదు, నాకు తెలియదు షో గురించి. అంటే అప్టిక్ లేదు అంటున్నా, ఇన్ ద సెన్స్ నీకు ఇయర్కి ఒకటి వస్తే, ఇయర్కి 5 వస్తే అందులో 3 or 4 అట్లీస్ట్ రీమేక్స్ ఆర్ ఇదేంటి ఇంపార్టెంట్ స్టోరీ లైన్స్ ఇలాంటివి ఉంటున్నాయి. 1-2 తప్పితే అంటే నాకు మామూలుగా వేరే లాంగ్వేజ్లో అన్ని వస్తున్నాయా అని, అంటే తమిళ్లో ఓకే యా అక్కడక్కడ వచ్చినాయి కూడా మన డబ్ చేస్తున్నారు. కానీ రీసెంట్ మెమరీ చూసుకుంటే నువ్వు ధ్రువంగల్ 16 తర్వాత అదేంటి యూటర్న్, రాక్షసుడు అదేంటి అన్నీ రీమేక్స్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్ ఇట్లాంటివే కదా, ఏవి ఒరిజినల్ మన రాసినవి కాదు కదా. నాకు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద నేను సినిమా చూసినప్పుడు నాకు ఒకటి చాలా అన్కంఫర్టబుల్ డిస్గస్టింగ్, నాకు లూజర్ ఒకటి ఏంటంటే ద వే దే పోర్ట్రేట్ లైక్ ద సెక్స్ సీన్ కొద్దిగా మరీ గోరీ చేస్తారు అనిపించింది నాకు. ఈవెన్ వెన్ దే వర్ షోయింగ్ ద రేప్, ఐ డోంట్ నో హౌ బ్యాడ్ ఇట్ ఈస్ ఇన్ ద అదర్. అంటే అది నాకు ఆల్మోస్ట్ స్కాండల్ మీద ప్లే చేయడానికి ఇదిగా చేసినట్టు అనిపించింది. ఐ ఫీల్ దేర్ వాజ్ అ బెటర్ వేను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ am too conservative అందుకని ఆలోచిస్తున్నాను ఏదో. ఐ ఫెల్ట్ దే కుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ అ మచ్ బెటర్ వే. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఇన్ బద్లా అండ్ బద్లాలో అసలు రేపే ఉండదు. there's no rape. బట్ అదే చెప్తున్నా కదా, ఈ అడిషనల్ ఎలిమెంట్స్ వల్లే సినిమా చెత్తగైందని నా ఫీలింగ్. అంటే మన వాళ్ళకి నేను జనరలైజ్ చేస్తాను, తెలుగు సినిమాల్లో స్టిల్ నౌ వీ హ్యావెంట్ వర్క్డ్ అవుట్ ఎ కరెక్ట్ వే టు పోర్ట్రే రేప్ సీన్. ఐ డోంట్ థింక్, నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఏవి మెమరబుల్ ఉండకూడదు, ఎఫెక్టివ్ ఉండాలి, ఏవి ఎఫెక్టివ్ లేవు. ఆ టైంలో మనం ఏదో మొహం తిప్పుకుంటాం, పాప్కార్న్ తెచ్చుకుంటాం, లేదా స్టోరీకి ఓకే ఫైన్ వీ డో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. నాకు టెంపర్లో చాలా గోరీగా ఉంటుంది, అంటే అది చాలా డిస్టర్బింగ్ గా బాగా చూపించాడు. అంటే సపోజ్ టు బి డిస్టర్బింగ్, మనకి కోపం రావాలి, నెక్స్ట్ వీడిని చంపేయాలన్నంత కోపం రావాలి, అది చాలా బాగా చూపించాడు అనిపించింది టెంపర్లో. ఐ ఫీల్ అన్కంఫర్టబుల్. ఎండ్ ఆఫ్ ద డే నీకు కోపం రావాలి, వీడిని చంపేయాలన్నంత కోపం రావాలి, నీకు ఆ కోపం తెప్పిస్తాడు. No, I think it's also more important to do it in a way where అంటే ఇంకొకరికి అది ట్రిగర్గా అవ్వకూడదు, ఏదో ఒకటి అవ్వకూడదు, ఇంకొకరికి అది పెయిన్ఫుల్గా ఉండకూడదు. అంటే ఇప్పుడు నీకు చూపిస్తాలో ఇలా బట్టలు చింపేయడం చూపించడం ఒక రకం, లేకపోతే దాని తర్వాత వాళ్ళకు ఉన్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఒక విధంగా గేమ్ ఓవర్లో యాక్చువల్లీ ఇది చూపిరు, ఆ అమ్మాయి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ఈవెన్ ఇన్ పింక్ లో కూడా అసలు నీకు యాక్చువల్ సీన్ చూపించరు, ఇట్స్ ఓన్లీ డీలింగ్ విత్ ది ఆఫ్టర్ మ్యాథ్. అంటే జస్ట్ ఒకసారి బట్టలు చూపించడం, దాన్ని క్లోజ్ షాట్ తీయడం, ఇట్స్ జస్ట్ ఇట్ డజంట్ ఫీల్ రైట్. ఒకవేళ ఇంకొకరికి అలాంటి క్లోజ్ బ్రష్ ఇన్సిడెంట్ ఉన్నా సరే, ఇట్స్ జస్ట్ ట్రిగర్ ఫర్ దెమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి చిచ్చి అని. బట్ ఐ ఫీల్ దేర్ ఇస్ సమ్ టైమ్స్ a little more emotional baggage because it's a prolonged act of violence. No, I'm not saying any. I wouldn't have like అసలు నాకు తెలిసి ఎవరో ఆలోచించి ఉండరు, అది నువ్వు ఆలోచించినట్టు. అంటే ఇప్పుడు రేప్ విక్టిమ్స్కి సీన్ చూస్తే వాళ్ళకి ట్రిగర్ అవుతుందా అని. అంటే ఎవరు ఆలోచించకపోయినా టు శ్రావ్యాస్ పాయింట్ డైరెక్టర్ ఆలోచించాలి. ఐ డోంట్ థింక్ డైరెక్టర్ డిడ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా స్టోరీ రాసుకునేటప్పుడు దే హ్యావ్ టు ఆన్సర్ సర్టన్ క్వశ్చన్స్ టు దెమ్సెల్వ్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఆర్టికల్ 15 తీస్తున్నావు అనుకో, ఒక కాస్ట్కి బయస్డ్ ఉన్నావా, లేకపోతే ఇంకేం తీస్తున్నావు అనుకో. ఇఫ్ దెర్ ఇస్ అ ట్రూ స్టోరీ, ఇఫ్ ఇట్ రియలీ హ్యాపెండ్, దెన్ యూ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ ఎనీథింగ్. యూ జస్ట్ హ్యావ్ టు పోర్ట్రే యాజ్ ట్రూలీ టు ద రియల్ ఈవెంట్స్ యాజ్ యూ క్యాన్.
నువ్వు ఒరిజినల్ స్టోరీ రాసుకున్నావు లేదా అడాప్టర్ స్క్రీన్ ప్లే తీసుకొని నేను ఏదో మార్చుకుంటున్నావు అన్నప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దట్ యు నో ఓకే ఫైన్ సర్టెన్ టిక్ బాక్సెస్. ఒకటి నేను రిలీజ్ ఏంటంటే మనం ఇలా అన్ని థ్రిల్లర్స్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అని కాకుండా దిస్ ఇయర్ మనం చేసిన పాడ్స్లో అట్లీస్ట్ 3 మూవీస్ ఆర్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్ అఫీషియల్ రీమేక్స్. ముందు వరకు మేబీ 2010 2011 నెట్ఫ్లిక్స్ రాకముందు ప్రైమ్ రాకముందు వరకు ఇండైరెక్ట్ కాపీస్ ఉండేవి, ఎవడు చెప్పడు ఇన్స్పైర్డ్ బై. ఇప్పుడు డైరెక్ట్ అఫీషియల్ కొంటున్నారు. ఓ బేబీ కొన్నారు, మన్మధుడు 2 కొన్నారు, ఎవరు కొన్నారు. సో వాట్ డూ యూ థింక్ అగైన్ ఇన్ జనరల్ స్టోరీస్ కూడా మనకు రావట్లేదా లేదా కొనడం ఈజీ అయిపోయిందా? అంటే మన్మధుడు 2 ఐ కాంట్ బిలీవ్ అంటే దాన్ని కొని అడాప్ట్ చేయాల్సిన అంత స్టోరీ ఏం లేదనిపించింది. మనం ఆబ్వియస్గా డిస్కస్ చేసాము సినిమా అప్పుడే. సో మన్మధుడు 2 ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద విండో. అంటే ఇఫ్ దట్ ఈస్ ద స్టాండర్డ్ ఐ ఫీల్ వెరీ సాడ్. ఆ మన్మధుడు 2 కూడా ఇన్స్పైర్ అయ్యి కొని మార్చి రాయాలి అనే అంత స్టేజ్ ఉంది అంటే రియల్లీ అంటే పర్సనల్గా ఎవరైనా ఇన్స్పైర్ అయితే అది వేరే విషయం. బట్ ఇఫ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ వీళ్ళు చదువుతున్నది అని అయితే ఇట్ ఇస్ వెరీ డిసార్టనింగ్ కదా. థింక్ ఆఫ్ మన్మధుడు 2 ఒరిజినల్ స్టోరీ దొరకలేదు, వేరేది కొనుక్కొని కూని చేశారు. యా ఎగ్జాక్ట్లీ ద లోయెస్ట్ బార్. అంటే దీస్ ఎవరు టైప్ ఆఫ్ మూవీకి అదే నేను అన్నాను కదా, ఎందుకంటే ఇప్పుడు మన్మధుడు 2 ఇస్ లైక్ మన వాళ్ళకి కొట్టిన పిండి అలాంటి టైప్ స్టోరీ ఐ ఫీల్ వీ కెన్ గెట్ ఇన్ తెలుగు మూవీస్ యాజ్ సచ్. అంటే దాన్ని అడాప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఆర్ యూ టర్న్ ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే ఇట్స్ వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటి మంచి థ్రిల్లర్ వస్తుంది. థ్రిల్లర్ మన జానర్లో మనం ఇందుకు రావు అని అన్నట్టు అన్నాం కదా, డిస్కస్ చేస్తాం కదా. సో ఓకే దట్ యూ అడాప్ట్ చేస్తే నాకు ఐ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ నువ్వు ఎందుకు చేసావని. మన్మధుడు 2 అలాంటి మూవీస్ ఐఎమ్ లైక్ వాయ్ ఇది అడాప్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఓకే, బిఫోర్ గివింగ్ రేటింగ్స్ ఒక్క క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇన్ని రీమేక్స్ వస్తున్నాయి కదా, విచ్ రీమేక్ డూ యూ వాంట్ టు సీ ఇన్ తెలుగు? నీకు ఎప్పుడు ఈ సినిమా రీమేక్ తెలుగులో తీస్తే భలే ఉండేది అనిపించింది, అడాప్ట్ చేస్తే భలే ఉండేది అనిపించింది? నేను యాక్చువల్లీ క్వీన్ చూసినప్పుడు ఫస్ట్ అనుకున్నా ఇది అసలు తెలుగులో వస్తే భలే ఉంటుంది అని. ఇప్పుడు దే ఆర్ మేకింగ్ రీమేక్. కాకపోతే దట్ ఈస్ మహాలక్ష్మి తమన్నా అన్నప్పుడు కొద్దిగా దీని బదులు డబ్ చేసి ఉండొచ్చు. ఏంటి సినిమానా అది, స్టోరీయా సిరీసా? అఫీషియల్ గా తీస్తున్నారు తమన్నా ఇన్ తెలుగు, అదేంటి కాజల్ ఇన్ తమిళ్లో సినిమా పేరు ప్యారిస్ ప్యారిస్, తెలుగులో దట్ ఈస్ మహాలక్ష్మి బికాస్ తమన్నా అండ్ 100% లవ్. అంటే మేబీ నో ఆఫెన్స్ టు తమన్నా, కాకపోతే ఐ డోంట్ నో ఇఫ్ షీ కెన్ లివ్ అప్ టు కంగనాస్ ఎమోషనల్ రేంజ్. ఓకే, నాకు అదేంటి చాలా మంది గాడ్ ఫాదర్ ఇలాంటివన్నీ తీసారు కానీ డిపార్టెడ్ మూవీ తీస్తే బాగుంటుంది అనిపించింది. తీసారు హోమం, కానీ ఇట్ వాజ్ అ బ్యాడ్ రీమేక్ అగైన్. బట్ డిపార్టెడ్ రీమేక్ ఆఫ్ సమ్ టైవనీస్ మూవీయో హాంకాంగ్ మూవీయో రీమేక్ కదా. అవునా? అంటే నాకు డిపార్టెడ్ ఇట్లాంటి ట్విస్ట్లు ఉన్న మూవీలో ఓకే అట్లీస్ట్ అతడు నేను యాక్చువల్లీ హిందీలో తీస్తే బాగుంటుంది అనుకున్నా. బాబీ డియోల్ హిందీలో తీశాడు. రాంగ్ చాయిస్. లైక్ తమన్నా ఫర్ క్వీన్, బాబీ డియోల్ ఫర్ అతడు అయింది. బట్ నాకు టేకెన్ తీసుంటే బాగుండేది అని తీసారు ఆల్రెడీ. టేకెన్ తీయలేదు. టేకెన్ వుడ్ బి అంటే నేను టేకెన్ ఒక 20 times చూసాను. టేకెన్ యాక్చువల్లీ ఈ డైరెక్టర్స్ ఎవరైనా తీసుకెళ్ళచ్చు. ఓకే, నీకేమైనా ఉందా అలా? నథింగ్ రైట్ నౌ. అంటే నేను ముందే చెప్పాను కదా, నాకు రీమేక్స్ ఏం పెద్ద అంటే నేను ఒక పెగ్ తక్కువే చూస్తాను వాటిని. రీమేక్ అనగానే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఐ వుడ్ లైక్ టు గో టు ద సోర్స్ జనరల్. మన వాళ్ళు సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ లాంటి నావెల్స్ ఇస్తే భలే ఉంటుందని నా ఫీలింగ్. అంటే వాళ్ళ నావెల్స్ ఇట్లా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్స్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు అడివి శేష్ అన్ని బుక్కులు చదివేసి ఇలా ఎవరు లాగా he can create a name. I mean అంటే వాళ్ళు ఆల్రెడీ క్షణం అండ్ గూఢచారి తీశారు కదా అడివి శేష్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అంత పెద్ద టఫ్ టాస్క్ ఏం అవ్వకూడదు అతనికి. సో దట్స్ వై నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. అడివి శేష్ ఈ సినిమా చేశాడా అంటే రీమేక్ ఎందుకు చేశాడు అని నేను డిసప్పాయింట్ అయ్యాను. సో దట్స్ వై ఐ థింక్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఏంటి ఇది చేశారు, మా స్టోరీ మార్చడం. ఓకే, రేటింగ్స్ ఇద్దాం మరి. ఇచ్చేయి. I'll give it a 6. 5. నేను 5. నీకు కొద్దిగా వెరైటీగా ఇస్తారు రేటింగ్. మీరు అంటే ఎవరైనా ఫస్ట్ 2 మూవీస్ చూడకపోతే ఇట్స్ 7. ఇఫ్ యూ వాచ్ దోస్ మూవీస్ ఇట్స్ 3, విచ్ మీన్స్ యూ డోంట్ అంటే అసలు దాని జోలికి కూడా వెళ్ళే అవసరం లేదు ఆ సినిమా చూస్తుంటే. ఫస్ట్ 2 మూవీస్. సో ఫస్ట్ 2 మూవీస్ అంటే నాకు ఒక క్వశ్చన్, చాలా మంది ఆన్లైన్ రాసారు ఏంటంటే బద్లా కన్నా ఎవరు బాగుంది. ఫస్ట్ మూవీ గురించి ఎవరు మెన్షన్ చేయలేదు, బద్లా కన్నా ఎవరు బాగుంది అన్నారు. సో నీకు నువ్వు బద్లా ఫస్ట్ చూసినందుకు నీకు బద్లా బెటర్ అనిపించిందా, లేకపోతే
ది ఒరిజినల్ తో కంపేర్ చేస్తే ఎవరు వర్స్ట్ అనిపించింది? లైక్ అలా బద్లా అండ్ ఎవరు ఇట్ ఈస్ లిటరల్లీ అదే నా డిసెండింగ్ ఆర్డర్, ఒరిజినల్ బద్లా అండ్ ఎవరు. నాకు కూడా ఒరిజినల్ బద్లా అండ్ ఎవరు, Okay. బట్ అదే నిశాంక్ లాగా రేటింగ్ ఇస్తే నేను కూడా 7 or 8 ఇస్తా ఎవరుకి, ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్. ఎందుకంటే దర్ ఇస్ జస్ట్ టూ మచ్ గుడ్ థ్రిల్ ఎలిమెంట్స్. ఎంత కాదనుకున్నా బద్లా చూద్దాం అనుకున్నా, కానీ నువ్వు అమితాబ్ బచ్చన్ మాస్క్ తీస్తాడు అన్నావు కదా, అర్థమైపోయింది చూడక్కర్లేదు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు వన్ లాస్ట్ థింగ్, ఇందులో ఫైనల్ రివీల్ ఉంటుంది కదా, వాడు ఎలివేటర్లోకి వెళ్ళంగానే వాడే కొడుకు అని ఎలివేటర్ క్లోజ్ అవుతుంది. దట్ సీన్ ఇస్ యాక్చువల్లీ రియలీ గుడ్ ఇన్ ది ఒరిజినల్. చాలా మంది వీడేదో ఎక్స్ట్రా ట్విస్ట్ యాడ్ చేశాడు అడివి శేష్ అన్నారు. ఏం ఎక్స్ట్రా ట్విస్ట్? యా, అవే ఈ ఫాదర్ ఈ కేటగరైజేషన్ అంతా ఉంది కదా, అవన్నీ ఎక్స్ట్రా ట్విస్ట్సే. లైక్ ఇదేంటి వీడు ఒక కాప్ అని, అవన్నీ ఎక్స్ట్రానే. దోస్ ఆర్ నాట్ దేర్ ఎనీవేర్ ఇన్ ది ఒరిజినల్. సో ఈ మూవీ ఐఎమ్ యాక్చువల్లీ ఓకే విత్ పీపుల్ నాట్ వాచింగ్ ఇట్. నాకు అంత గొప్పగా ఏమనిపించదు. ఎందుకు అమ్మాయిని ఈవిల్ చేశారని ఇంకా. సో ఎవరు మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది, బద్లా నెట్ఫ్లిక్స్లో ఉంది. స్పానిష్ మూవీ ఇన్విజిబుల్ గెస్ట్ ఎక్కడుందో నాకు తెలియదు. ఐ బిలీవ్ ఇట్ వాజ్ నెట్ఫ్లిక్స్ లో ఉండింది ఒకనొక టైంలో, ఐ యామ్ నాట్ షూర్ ఇప్పుడు వెళ్ళిపోయింది. అండ్ ఇండియాలో నెట్ఫ్లిక్స్ డిఫరెంట్ రైట్స్ ఉంటాయి కదా అసలు. సో ఇండియాలో ఉంటే ఇండియాలో వినే వాళ్ళందరూ చూడొచ్చు. సో దిస్ ఇస్ సందీప్, నిశాంక్, పృథ్వీ అండ్ శ్రావ్య సైనింగ్ ఆఫ్. Next week we'll be back with another pod. Thanks.